తెలుగు రాష్ట్రాల వ్యవసాయ రంగానికి నరాల్లో జీవధారగా మారిన ఆధునిక దేవాలయం నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఈ మహాద్భుత జలాశయం నుండి కుడి ఎడమ కాల్వలకు నీటి ప్రయాణ ప్రస్థానం ప్రారంభమై 1967 ఆగస్టు 4 నుండి నేటికి విజయవంతంగా 59 ఏళ్లు పూర్తయింది. నాటి తరం నుండి నేటి తరం వరకు కోట్ల ఎకరాల బంజరు భూములను బంగారు పంటల నేలలుగా మార్చిన ఘనత ఈ ప్రాజెక్టుది. సాగర్ జలాశయం నుండి కుడి ఎడమ కాలువలకు నీటి ప్రయాణ ప్రస్థానం ప్రారంభమై నేటికి 59 ఏళ్ల పూర్తయిన సందర్భంగా కథనం. ఆధునిక భారత నిర్మాణంలో భాగంగా 1955 డిసెంబర్ 10న అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దాదాపు 12 ఏళ్ల పాటు రాత్రింబగళ్లు వేలాది మంది కార్మికులు శ్రమించి దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు. అనంతరం 1967 ఆగస్టు 4న భారత తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ క్రస్ట్ గేట్లను ఎత్తి సాగర్ కాలువలకు కృష్ణమనీటిని విడుదల చేశారు. ఆ క్షణం నుండి తెలుగు రాష్ట్రాల సాగునీటి రంగంలో సరికొత్త చరిత్ర లిఖించబడింది. సాగర్ ప్రాజెక్టుకు ఉన్న 2 ప్రధాన కాలువలకు దేశానికి సేవలందించిన మహోన్నత నాయకుల పేర్లను పెట్టారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జ్ఞాపకార్థం దీనికి జవహర్ కాలువ అని పేరు పెట్టారు. దీని విస్తీర్ణం 203 కిలోమీటర్లు. ఈ కాలువ గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోని దాదాపు 11 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఆ ప్రాంత రైతాంగానికి అండగా నిలిచింది. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పేరు మీదుగా దీనిని లాల్ బహదూర్ కాలువగా పిలుస్తారు. దీని విస్తీర్ణం 295 కిలోమీటర్లు. ఇది నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని మరో 11 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందిస్తూ లక్షలాది గ్రామాలకు జీవనాధారమైంది. సాగర్ కేవలం సాగునీటికే పరిమితం కాకుండా రాష్ట్రాన్ని విద్యుత్ కొరత నుండి గట్టెక్కించడంలో కీలక పాత్ర పోషించింది. 1978, 1985 మధ్య కాలంలో ఇక్కడ భారీ జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా 2 రాష్ట్రాల్లోని చీకట్లను పారద్రోలుతూ విద్యుత్ వెలుగులు విరచిమ్ముతున్నాయి. నాగార్జున సాగర్ పూర్తి నిల్వ సామర్థ్యం 408.24 టీఎంసీలు కాగా జలాశయం గరిష్ట నీటి మట్టం 590 అడుగులు, 44 అడుగుల వెడల్పు, 546 అడుగుల ఎత్తుగల 26 రేడియల్ క్రస్ట్ గేట్లను దీనిపై అమర్చారు. 4756 అడుగుల డ్యాంను 79 బ్లాకులుగా నిర్మించారు. వలసలతో అల్లాడిన ఎన్నో ప్రాంతాలు ఈరోజు సాగర్ జలాల పుణ్యమా అని దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణలుగా మారాయి. దశాబ్దాలు గడుస్తున్నా తెలుగు నేలను సస్యశ్యామలం చేయడంలో నాగార్జున సాగర్ పాత్ర అజరామరం.